పని చేసుకోద్దా మాట్లాడిని. చిన్న బాక్స్ని అన్బాక్స్ చేద్దామండి. గెస్ చేయండి ఏముందో. ఫస్ట్ టైం అన్నమాట ఇంత ఖరీదు పెట్టి. అయ్యో పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఈ చిన్న బాక్స్ని అన్బాక్స్ చేద్దామండి. ఏముందనుకుంటున్నారు ఇందులో? గెస్ చేయండి ఏముందో. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఎట్లాగా అర్థమైపోయి ఉంటుందిలేండి. గార్డెనింగ్కి రిలేటెడ్ కొన్ని విత్తనాలు ఆర్డర్ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం అన్నమాట ఇంత ఖరీదు పెట్టి విత్తనాలు కొనుక్కోవడం. అంటే ఇవి నాకు 1700 అయినాయండి. మళ్ళీ 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్. వాస్తవంగా చెప్పాలంటే లోపల విత్తనాల సంగతి తెలియదు, కానీ బాక్స్కి అయితే మాత్రం పోస్టల్లో వచ్చింది 100 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేశారు. అంటే కొరియర్ మాకు ఐడియా ఉంటుంది కదా ఎట్లా ఉంటుందని. మేము DTDCకే అంత ఛార్జ్ చేయము. సో ఎన్ని పక్కన పెడితే మా వాళ్ళు ఆల్రెడీ షాప్ అడ్రస్ పెట్టానండి, ఓపెన్ చేశారంట. చేసి మళ్ళీ భద్రంగా మా టేప్ వేసి పెట్టారనమాట నాకు ఇంటికి పంపించడానికి. మళ్ళీ మిస్ అయిపోతాయేమో, బుడ్డి పొట్లాలు ఉన్నాయంట. సో 1700 1800 పెట్టి నేను ఫస్ట్ టైం విత్తనాలు కొన్నాను. నాకు సంపత్ కూడా ఒక 2-3 టైమ్స్ ఇచ్చాడు. ఇంకా చాలా సోర్సెస్ నుంచి నేను కూడా, మీకు తెలుసు, నేను కూడా స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు విత్తనాలు చాలామందికి, దాదాపుగా ఎంతమందికి అప్పుడు ఇచ్చాము, 200 మెంబర్స్ దాకా మేము విత్తనాలు ఫ్రీగా ఇచ్చానండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నాకు అవ్వట్లేదు. రెండొకటి తర్వాత ఫ్రీగా ఇస్తే దేనికైనా వాల్యూ ఉండదు అనేది తర్వాత రియలైజ్ అయ్యాను నేను. ఇగోండి మొత్తం అన్నీ ఇట్లా బుడ్డి ప్యాకెట్స్లోకి వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది అన్నీ చూపిస్తాను మీకు. అయితే ఇదైతే మాత్రం ఎయిర్ పొటాటో అండి. ఇది ఎయిర్ పొటాటో. ఇంక ఇది పెట్టేసేయాలి. మరి వర్షాలు పడుతున్నాయి, పెడితే మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు. ఇది ఇంకో దుంప ఏం ఆర్డర్ చేశాను గుర్తురా అట్లా. ఇంకోటి ఇదేమో మన ఊళ్ళో కాస్తాయి కదా నాటుదొండ, కొంచెం లావుగా కాస్తాయి కదా, అది. ఈ రెండు. అసలు ఇదేంటో ప్యాకెట్ కూడా ఊడిపోయింది. అయ్యో, కొన్ని అసలు బయటకు వచ్చేసినాయండి విత్తనాలు. ఇవి బీన్స్ అనుకుంటా, బీన్స్ గింజలు. ఇందులో కూడా కొన్ని చచ్చి గింజలు ఉన్నాయి. బీన్సేనండి. ఇదిగోండి, ఇది రాదు మొలక. చూద్దాం. అంటే మనము పెట్టుకోకుండా ఏమి బ్లేమ్ చేయలేం కదా. ఇదైతే అసలు ఒకటి బద్దేసారు, గింజ కూడా లేదు. కానీ అంత ఖరీదుగా తీసుకుంటున్నప్పుడు ఇంకొంచెం పేరు నేను మెన్షన్ చేయలేండి, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన ఫస్ట్ ప్యాకెట్కి అట్లా అనిపించింది. చూద్దాం, జాగ్రత్త పెట్టుకుందాం. ఇది వచ్చండి మనకి చెంబు సొరకాయ, చెంబు షేప్లో సొరకాయ అన్నమాట. ఇదేమో 2 ఫీట్ వంకాయ అంటండి. 2 ఫీట్ వంకాయ చూద్దాం. అంటే జస్ట్ ఏంటంటే నిజంగా వస్తాయా అట్లా తెలుసుకోవటం కోసం. నాకు వాస్తవంగా నేను కూడా చెప్తాను, నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. డిఫరెంట్ కంటే మనకి ఇంట్లో ఏం అవసరమో అయ్యే పండించుకోండి అని నేను చెప్తా ఉంటాను మీకు ఎప్పుడు. అయితే ఇవి తెప్పించడానికి రీజన్ ఏంటంటే అండి, ఊరికే అసలు సరదాగా ట్రై చేద్దాము, ఏముంది అసలు వస్తాయా లేదా అని తెలుసుకోవటం కోసం తెప్పించానండి. ఇంకా ఇదేమో మనకి ఊకబంతి ఉంటుంది చూసారా, ఊకబంతి. అందులో ఆరెంజ్ కలర్, అసలు ఊకబంతి మధ్య కనిపించట్లేదు. సో తెప్పించి దీన్ని సీడ్స్ చేద్దాము. ఇవి కొన్ని ఏంటంటే అండి, వాటితోటి మనకి మెమరీస్ ఉంటాయి కదా, ఊర్లలో అవన్నీ చూసినాయి కొన్ని మెమరీస్ ఉంటాయి. అట్లా ఇవైతే సీడ్స్ కలెక్ట్ చేసి ఫ్రీగా ఇవ్వటం కోసం తెప్పించిందేనండి ఊకబంతి అయితే. ఇంకా గుమ్మడికాయ చిన్నది, బెల్ షేప్లో వచ్చే గుమ్మడి 5 విత్తనాలు వచ్చినాయి అన్నమాట. ఇవి ఒక్కొక్కటి 50 రూపీస్ అనుకుంటానండి ప్యాకెట్. గీతల వంకాయ
ఇది గీతల వంకాయ. ఇవన్నీ నారు పోసుకోవాలి, నేను నారు రావాలి, మళ్ళీ మొక్కలు పెట్టాలి, అప్పుడు ఎప్పుడు కాపు తీస్తానో ఏమో తెలియదు. కానీ ఇవైతే పింక్ టొమాటోస్ అండి. ఇంకా పొడుగు గుత్తి బీరకాయలు కూడా చిన్నవి పొడుగువి ఉంటాయంట. నేను పొడుగు గుత్తి బీర తెప్పించాను. ముళ్ళ కీర అంటే ఇది నాటు కీర ఉంటాయండి. అవి మనకి మార్కెట్లో దొరకవు, కానీ అది తినడానికి బాగా క్రంచీగా ఉంటాయి. అటు నార్త్ సైడ్లో బాగా దొరుకుతాయి, బాగుంటుంది అన్నమాట. ఇవేమో పొట్టి కాదు, ఆల్ టైమ్ ములగా అని, ఆల్ టైమ్ అనే చూసినట్టు గుర్తు నాకు. ఆల్ టైమ్ ములగా అని చూసినట్టు గుర్తు ఆ రోజు దీంట్లో వాట్సాప్లో. ఇది ఒకటి తెప్పించానండి. ఇవి కూడా అంతే, 50 రూపీస్ అనుకోండి ఈచ్ ప్యాకెట్. మొత్తానికి ఇదేమో ఒక టమాటో వచ్చి 250 గ్రామ్స్ ఉంటుందంటండి. అది ఈ టమాటో పెడతాను. ఇవన్నీ పెట్టి చెట్టు బెండ భలే నేను ఎక్కడ చూసాను చెట్టు బెండ, ఎవరి దగ్గర చూసాను గుర్తులేదు, కానీ భలే అనిపించింది అనమాట. సిటీజీ వాళ్ళు చెప్పారు, ఫొటోస్ గ్రూప్స్లో చూశానండి, భలే హ్యాపీగా అనిపించింది. కాకపోతే విత్తనాలు అడిగితే షేర్ చేస్తారు, కానీ ఇంకా నేను రెగ్యులర్గా గ్రూప్స్కి వెళ్ళను కదా, అందుకని చెప్పి నేను అడగలేదు. ఇవి బీన్స్ అండి, ఆల్ టైమ్ బీన్స్ అంట. ఇవి కూడా ఆల్ టైమ్ బీన్స్. మనకి ఒక 6 సీడ్స్ వచ్చినాయి. దీని లోపల మేబీ సీడ్స్ పాడవకోకుండా ఏదో పౌడర్ వేసి ఉందండి, బూడిద అనుకుంటా. న్యాచురల్ పద్ధతిలోనే ఉంటాయి కనుక మేబీ బూడిద వేసి ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు గార్డెనింగ్ అందరం మనం చేస్తున్నామంటే. ఇదేమో కూర గుమ్మడి అండి, చిన్న కాయలు వస్తాయి చూసారా, అది చూద్దాం పెట్టి. నేను జస్ట్ ట్రై చేయడానికేనండి, ఇవన్నీ మళ్ళీ పండిస్తానా లేదా అనేది తర్వాత. సాంబార్ దోసకాయ అంట, మరి ఇది ఎట్లా వస్తాయో నాకు ఫొటోస్ అయితే లేవు రెఫరెన్స్కి. బిగ్ బీన్స్, ఇదే ప్యాకెట్ ఊడిపోయినట్టుంది. ఇదిగోండి 5 కాదు అయితే వచ్చినాయి, ఇవ్వండి. ఇవి ఒక 7 సీడ్స్ వచ్చినాయి అంతే. 10 రాసుంది అందులో, కానీ 2 బద్దలే వచ్చినాయి, ఒకటేమో తప్పు వచ్చింది. సో ఇది. ఇంకా చిత్రాడ బీర అంట, మరి ఇది ఒక ప్లేస్లో సపరేట్గా కాస్తాయో మరి ఏమో తెలీదు. పేరు విన్నాక నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించి తెప్పించాను. ఇది కూడా చిత్రాడ బీర. ఇంకా ఇదేంటంటే వైజయంతి మాల ఉంటుంది కదండి మనకి, కృష్ణయ్య మెడలో వేస్తారు, ఆటోమేటిక్గా న్యాచురల్గానే దానికి హోల్స్ ఉంటాయి అన్నమాట. నాకైతే ఇది మాత్రం బాగా హ్యాపీగా అనిపించింది. ఈ సీడ్స్ కోసం మెయిన్ స్పెషల్గా తెప్పించుకోవచ్చు. ఇది వైజయంతి మాల సీడ్స్ అండి. ఇంకా నాటు బీరలో కూడా చిన్న ఇంత కాస్తాయి, కొంచెం పొడుగ్గా కాస్తాయి. ఇది నాటు బీర పొడుగు. ఓకే, మెయిన్ ఏంటంటే అండి, రేట్ ఎక్కువైనా తక్కువైనా కానీ ఇవి 2 feet లాంగ్ బీన్స్, ఇవి 2 feet లాంగ్ బీన్స్ అండి. ఇవి రేట్ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే మనకి ఇట్లా సహజ పద్ధతిలో పెంచినవి ఇలా సీడ్స్ దొరకటం హ్యాపీగా అనిపించింది. కాకపోతే కొంచెం ఖరీదు ఎక్కువే అని అనిపించిందండి నాకు. దీన్ని పెంచడం అనేది కష్టం ఉంటుంది అనుకోండి. ఇదేమో మనకి గుత్తి గుమ్మడి, గుమ్మడికాయ షేప్లో ఉండే టొమాటో అనమాట. ఇది తీగ టొమాటో ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. కాకపోతే ఇదేంటంటే బాగా ఎన్ని అడుగులో పెరుగుతుందని ఉందండి, 15 feet ఏమో పెరుగుతుందని ఉంది. సరదాగా చూద్దాంలే అని తెప్పించా. ఒక 2 మొక్కలు మొలిస్తే చాలు నాకు ఇన్నిట్లో. ఒకవేళ ఇవి నేను సక్సెస్ఫుల్గా కనుక పెంచాను అనుకోండి, అప్పుడు సీడ్స్ గివేవే కంపల్సరీ చేస్తాను. అది కూడా ఏంటి, నేను పెంచినవి వరకే. ఇది పెరుగు తోటకూర అండి, మన దగ్గర కూడా ఉంది, కానీ దీని మీద పెరుగు తోటకూర అని రాశారు, కానీ ఇది 10 feet తోటకూర, 5 feet తోటకూర అట్లా రాసింది సీడ్. నేను అట్లానే తెప్పించాను, కాకపోతే దీని మీద పెరుగు తోటకూర ఉంది. మన దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. వెల్వెట్ బీన్స్, ఇవి ఇలా గుత్తుల్లా కాస్తాయి కదా, అవి వెల్వెట్ బీన్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇవి తెప్పించుకోవాలి అని సీడ్స్, కాకపోతే ఇవి దొరికినాయి వాళ్ళ దగ్గర. ఇంకా ఇది అడవి బెండ అండి, ఇది దేనికి వాడతారో తెలీదు. మరి అడవి బెండ అంటే నేను చిన్నగా కాస్తాయేమో, మరి ఇందులో ఫోటోలో అయితే చిన్నగానే ఉంది. కాకపోతే ఇక్కడ వాళ్ళ పేరు ఉందని చూపిట్లా నేను సక్సెస్ఫుల్గా కాస్తే అప్పుడు సజెస్ట్ చేస్తానండి. ఇది పందిరి దోస, మరి దీన్ని పందిరికి ఎక్కుతాయో మరి ఏమో తెలీదు. పందిరి దోస అని రాసింది.
ఇది మెయిన్ నాకు చాలా ఇష్టమైంది. రౌండ్ సొరకాయ అండి, బుడ్డి సొరకాయలు ఉంటాయి కదా రౌండ్వి, అవి. సో ఇంతవరకు తెప్పించాను. సాంబార్ దోసకాయ కూడా అని సపరేట్గా ఉన్నాయి అన్నమాట. మరి దీనికి దానికి స్పెషల్ ఏంటో చూద్దాము. ఇవన్నీ పెట్టి పండించి బిగ్ బీన్స్ కూడా ఉన్నాయి. చూద్దాం వీటి కథ ఏంటనేది చూసి నేను ఈసారి అయితే మేబీ ప్రైస్ ట్యాగ్లు అంటానేంటి, అన్నిటికీ నేమ్ ట్యాగ్స్ యాడ్ చేస్తా. కొన్నిటికి తెలిసిపోద్ది అనుకోండి మనకి కాయ వచ్చినాక. కాకపోతే కొన్ని ఉన్నాయి కదా వాటికి గుర్తున్నా ఉండకపోయినా నేమ్ ట్యాగ్స్ యాడ్ చేస్తా. సో ఇవి మళ్ళీ పెడదామండి. జస్ట్ అన్బాక్సింగ్ చూపించాను, పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు ఎట్లా పెడుతున్నాను ఏంటి అనేది. పాటింగ్ మిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. వాస్తవంగా నాకు అసలు అవసరం లేదండి పాటింగ్ మిక్స్. ప్రజెంట్ ఏంటంటే ఎరువు అంతా కూడా తెచ్చింది మొత్తం వేసేసాను అనమాట. కంపోస్టు మన ఏమంటారు పశువులేరు. ఈసారి పశువులేరు మీదే ఎక్కువ కాన్సెప్ట్, దాని మీదే బేస్ చేసుకుని వెళ్తున్నాను. ఆల్రెడీ నేను వేసినప్పుడు చూపించాను ఎట్లా వేసాను ఏంటనేది. ఇంకొకటి ప్రపోర్షన్స్ నన్ను అడిగితే బయట ఈ వెర్మి కంపోస్టు వీటన్నిటికీ ఎప్పుడు వెళ్ళాలి, మన దగ్గర అసలు ఈ పశువుల ఎరువు సోర్స్ లేనప్పుడే వెళ్తే బెటర్. ఎందుకంటే మాకు దగ్గరలో అసలు తెలిసిన వాళ్ళదే ఉందండి వెర్మి కంపోస్ట్ యూనిట్. అక్కడ చేసేది ఏం ఉండదు. అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ పచ్చిపేడ ఉంటుంది కదా దాన్ని ఎండబెట్టేసేసి తొక్కిచ్చేసి నల్లమట్లో కలిపేసేసి డ్రై చేసి అమ్మేస్తారనమాట. అది తెలుసు. కాకపోతే అదంతా ప్రాసెస్ చూసిన తర్వాత అది మనం ఏంటంటే పేడ మనం మామూలుగా డైరెక్ట్గా మనం ఎరువులాగా వేసుకుంటే వేరే ఉంటుందండి. అది ప్రాపర్గా మాగకుండా వేస్తే మొక్కలకి డ్యామేజ్ చేస్తుంది. మాగకుండా వేస్తే అండి మొక్కలు చనిపోతాయి. నేను ఇక్కడ బాల్కనీలో చాలా వెరైటీ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను అనమాట. అప్పుడు ఏంటంటే వర్మి కంపోస్ట్ నేను అక్కడి నుంచి తీసుకొచ్చి వేసాను. అక్కడికి నేను కలిపి పెట్టుకున్నాక ఒక 10 రోజుల వరకు మొక్క పెట్టలేదండి, ఎందుకైనా మంచిదని చెప్పి. అయినా కూడా నాకు ఆ బ్యాచ్ మొక్కలన్నీ లేచిపోయినాయి అనమాట, ఒక్కటి కూడా బతకకుండా. ఇంకా దెబ్బతోటి నా బాల్కనీ గార్డెన్ది వీడియో కూడా పెట్టాను నేను, అప్పుడు తీస్తాను అనమాట. ఇంక ఇంట్రెస్ట్ పోయింది. అలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మీకు దగ్గరలో గోశాలు ఉన్న పశువుల ఇవి ఉంటాయి కదా డైరీస్, అట్లా ఎక్కడున్నా కానీ వెళ్ళి చక్కగా మాగిన ఎరువు తెచ్చుకుని కలిపి మట్టిలో 1% మట్టి ఉంటే దానిలో ఒక 80% వరకు ఎరువు వేసుకోండి. దాంట్లోకి మీరు ఒక 20% మీకు దగ్గరలో కోకోపీట్ దొరికితే ఓకే, దొరకకపోతే చక్కగా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక రంపం పొట్టు దొరుకుతుంది, అది వేసుకోవచ్చు. వేరుశనగ తొక్కలు తీసి ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటాయి అన్నమాట మిల్స్, ఆయిల్ మిల్స్. అక్కడ అంటే మీ ఏరియాలో మీకు ఏది అందుబాటులో ఉంటుంది అవి వేసుకోవచ్చు. ఇట్లా ఆప్షన్గా. లేదు మీకు ఇంట్లో కనుక ఎక్కువ శాతంలో ఎండాకులు ఉంటే ఎండాకులైనా కలుపుకోవచ్చు. ఇట్లా మీరు ఆ ప్రపోర్షన్ని సెట్ చేసుకుని వేసుకోండి. మళ్ళీ ఇవన్నీ కలుపుకున్నాకండి ఒకసారి వేరుకుళ్ళు వేరు సమస్యలు రాకుండా, అట్లాగే మనకి మట్టిలో ఎప్పుడు కూడా మట్టి ఆరోగ్యంగా ఉండడానికి ట్రైకోడెర్మా, సూడోమోనాస్ ఇట్లాంటివి కలుపుకుంటే మంచిదండి. మీకు దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ తీసుకోవచ్చు. నేనైతే అట్లాంటివి మన సంపత్ ఉన్నాడు కదండి, ఆర్గానిక్ ఓఆర్జీ గార్డెన్ సంపత్, తన దగ్గర తెప్పించుకుంటాను. సో తను చేస్తాడు కనుక తన దగ్గర తెప్పించుకుంటాను అనమాట. అట్లా మనం అవన్నీ కలుపుకొని చక్కగా ప్రాపర్గా మట్టి సెట్ చేసుకుని పెట్టుకుంటే మొక్కలు మంచిగా ఆరోగ్యంగా వస్తాయండి. ఇంక ఇవన్నీ మళ్ళీ పెట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఇదైతే మాత్రం దుంపలు అయితే ఇంకా పెట్టేయాలనిపిస్తుంది. ఆల్రెడీ ఇదిగోండి దీనికి తోకంతా ఇది ఫస్ట్ వచ్చిన ఇదంతా కూడా వాడిపోయింది, కానీ ఏం కాదులేండి పెట్టేద్దాము. సో కాకపోతే ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇది ఎట్లా పెట్టాలా అనేది. ఇది బయటకు వచ్చింది కనుక ఇలాగే పెట్టాలి ఎవరులేండి. ఈ పేర్లు నేనేమో ఇక్కడ ఉన్నాయి కదా, మరి నాకు అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు దీనికి సంబంధించి. ఎయిర్ పొటాటోస్ ఇవి చిన్న బల్బ్స్ ఉన్నాయి, పెద్ద బల్బ్స్ ఉన్నాయి అన్నమాట. ఇది నేను మరి ఇది ఏ సైజ్ బల్బు తెలీదు. నేనైతే స్మాల్ బల్బు దానిలో 100 రూపీస్ అని రాసింది, కానీ మనకి 250 రూపీస్ అన్నారు. అంటే ఇదే పెద్దదేమో, మరి చూద్దాం. సో ఇవన్నీ పెడదామండి, పెడుతూ మళ్ళీ చూపిస్తాను. జస్ట్ ఏంటంటే అండి ఇప్పుడు చాలామంది మనకి యూట్యూబ్లో దొరుకుతున్నాయి, లేదు అంటే కనుక ఆన్లైన్లో వేరే సోర్సెస్ ఉన్నాయి. నేనైతే యూట్యూబ్ ఛానల్లో చూసి తెప్పించాను ఇవన్నీ. ఫర్దర్గా మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక చెక్ చేసుకోండి. ఇంతకుముందు నేను అమెజాన్లో పిరమిడ్ కంపెనీవి
లాంగ్ బీన్స్, ఇంకా ఏయో కొన్ని మన జంబో వంకాయలు ఇట్లాంటివి కొన్ని తెప్పించేదాన్ని. బాగుండే అవి కూడా సీడ్స్. కాకపోతే ఏంటంటే అండి, సజెస్ట్ చేయాలి అనుకోండి, మనం ఏం కాదు ఇవన్నీ మనం ఎట్టుంటే అట్టనే. కాకపోతే ఏంటంటే అండి, సజెస్ట్ చేయాలి అన్న భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టినప్పుడు ఆ వాతావరణము ఇప్పుడు కొన్ని ఏరియాల్లో రావచ్చు, కొన్ని ఏరియాలో రాకపోవచ్చు. మళ్ళీ మీరు రాలేదు నేను చెప్పానని ఫీల్ అవుతారని నాకు భయం. కొంచెం సీడ్స్ కదా, మనం ఏంటంటే మళ్ళీ నిరాశపడిపోయి అయ్యో రాలేదని చెప్పి మళ్ళీ పెంచడం మానేస్తారేమో అని భయం వేసి నేను గబాలను సజెస్ట్ చేయని తప్పించి వేరేగా ఏం కాదు. సో మీరు కూడా చూడండి, కొంచెం కొంచెం తెప్పించుకొని చూడండి ఎక్కడి నుంచి అయినా కానీ. మీకు బాగుంది అనిపిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ తెప్పించుకోవచ్చు. మరి ఈ రోజుకి వీడియో ఇదేనండి, సీడ్స్ అన్బాక్సింగ్. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.